కొడాలి నాని పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం ఉదయాన్నే ప్రత్యేక అంబులెన్స్లో కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆయనని వెంటనే అత్యవసర వైద్య విభాగానికి తరలించారు. ప్రస్తుతం కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక నాయకుడిగా ఉండటం, మొన్నటిదాకా గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటంతో ఒక్కసారిగా ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వైసీపీ అగ్రనాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్తున్నారు. కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని కొద్ది రోజులు ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. అయితే ఆయన స్నేహితుడు, సన్నిహితుడు వల్లభనేని వంశీ అరెస్టుకు గురికావటంతో ఆయనను పరామర్శించటానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలుకు వచ్చారు. ఆ సందర్భంగా కొడాలి నాని కూడా అక్కడికి వచ్చారు. పేర్ని నాని, కొడాలి నాని జైలు బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు తాము ఏం చేస్తామో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. కొడాలి నాని ఆ మధ్య అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి. ఆయన హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు వచ్చినట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని కొడాలి నాని అనుచరులు ఖండించారు. కొడాలి నాని ఆరోగ్యంగానే ఉన్నారని, ఎటువంటి వదంతులు నమ్మకూడదని సూచించారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కొద్ది రోజులు ప్రజాజీవితానికి దూరంగా ఉన్నారు. ఇటీవల ఆయన బయటకు వచ్చారు. తనదైన పంచులతో మీడియాలో ప్రముఖంగా నిలిచారు. ప్రస్తుతం కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఆయనపై తీర్పును కోర్టు రిజర్వులో పెట్టింది. ఇంతలోనే కొడాలి నానికి గుండెపోటు రావడం విశేషం. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. గుండె వైద్య నిపుణులు ఆయనకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఉదయాన్నే ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని ఏఐజీ ఆస్పత్రికి అంబులెన్స్లో తీసుకువచ్చారు. కొడాలి నానికి గుండెపోటు అని తెలియటంతో మీడియా ప్రతినిధులు ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. నానికి గుండెపోటు అని తెలియటంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఏఐజీ ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే దాని ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అతనికి వైద్యం అందిస్తున్నామని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.